హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీడిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ రోజు ఏం చెప్పుకోబోతున్నాం అంటే జీకే క్లాస్ స్టార్ట్ చేసామన్నమాట. జీకేలో ఆల్రెడీ కొన్ని చెప్పినట్టుగా ఉన్నాము. అలాగే మరి మీకు కరెంట్ అఫైర్ కోసం మరి ఎలా అంటే కరెంట్ అఫైర్ కోసం వాహినిస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ అనేది అందులో కరెంట్ అఫైర్ అందివ్వడం జరుగుతుంది. ఇందులో జీకే అండ్ మిగతా కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఈ ఆ క్లాసెస్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. సో క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్టులు కూడా ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన పాత క్లాసెస్ అన్నీ చూసి మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సైకాలజీ, పిఐఈ ప్రతిదీ కూడా మీరు చూసి డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే క్లాస్ని స్టార్ట్ చేద్దాం. మనకి ప్రతిసారి కూడా డిఎస్సిలో వస్తున్నది ఏంటంటే రాష్ట్రపతుల వరుస క్రమం అడుగుతున్నాడు, లేదా 11వ రాష్ట్రపతి ఎవరు, 12వ రాష్ట్రపతి ఎవరు, ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎలాగైనా సరే ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. మరి అలా గుర్తుపెట్టుకోవాలి అంటే పేర్లన్నీ చదివి గుర్తుపెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. అదే మనం సింపుల్గా ఫన్నీగా ఒక కథలాగా కోడ్ లాగా గుర్తుపెట్టేసుకుంటే ఈ డిఎస్సికి అనే కాదు, లైఫ్లో ఎప్పుడు మనం అది మర్చిపోము. ఫస్ట్ అయితే కోడ్ చెప్పేస్తాను, తర్వాత అన్నీ చెప్పుకుందాం. ప్రసాదం కోసం రాధ కీర్ చేసింది. కీర్ అంటే తెలుసు కదా, పాయసం. ప్రసాదం కోసం రాధ కీర్ చేసింది. చేస్తే గిరి అతని ఫ్రెండ్ ఆలి ఇద్దరు వచ్చారు పాయసం కోసం. రాధ ఏం చేసిందంటే గిరికి పాయసం ఇచ్చేసి ఆలీకి ఇవ్వలేదు. వెంటనే అతను నీలంగా మారిపోయాడు. రాధని తీసుకెళ్లి జైల్లో వేశారు. మతాలన్నీ సమానమేని నువ్వు వాళ్ళ గిరికి ప్రసాదం ఇచ్చి ఆలీకి ప్రసాదం ఇవ్వకపోతే ఎలాగా, అది నీలంగా మారిపోయాడని చెప్పి రాధని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెట్టిగానే జైల్లో రాధకి జ్ఞానోదయం అయింది. వెంకటేశ్వర స్వామి, శంకరుడు, నారాయణుడు దేవుళ్ళు ఎలాగైతే ఒక్కలాగే మనం భావిస్తామో అలాగే మతాలన్నీ సమానమేని అని చెప్పి కళలో పాటిస్తాను, ప్రతి మతము సమానమే అని పాటిస్తాను అని చెప్పి ప్రణామం చేసింది. అప్పుడు రాముడు తనకి 10 కాలాల పాటు మంచిగా ఉండమని వరం ఇచ్చాడనమాట. సో ఇది కోడు, బాగుంది కదా. ప్రసాదం కోసం రాధ కీర్ చేసింది, గిరికి ఇచ్చింది. గిరితో వచ్చిన ఫ్రెండ్ ఆలీకి ఇవ్వలేదు. వెంటనే ఆలీ నీలంగా మారిపోయాడు. రాధని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. జైల్లో కూర్చొని రాధ వెంకటేశ్వర స్వామికి, శంకరుడికి, నారాయణుడికి నమస్కారం పెట్టుకొని కళలో కూడా నేను పాటిస్తాను, మతాలన్నీ సమానమే అనేది నేను పాటిస్తాను అని ప్రణామం చేసుకుంది. రాముడు 10 కాలాల పాటు మంచిగా ఉండమని చెప్పి రాధకి ఆశీర్వాదం ఇచ్చాడనమాట. ఇది కోడు. ప్రసాదం కోసం రాధ కీర్ చేసింది, గిరికి ఇచ్చింది, ఆలీకి ఇవ్వలేదు. ఆలీ నీలంగా మారిపోయాడు. రాధని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. వెంకటేశ్వర స్వామి, శంకరుడు, నారాయణుడికి మొక్కుకొని కళలో కూడా నేను పాటిస్తాను అని ప్రణామం చేసుకుంది. రాముడు 10 కాలాల పాటు మంచిగా ఉండమని రాధని ఆశీర్వదించాడు. ఇది కోడ్ అన్నమాట. సో ఇలా ఫన్నీగా మనం ఒక కథలాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఏదైనా గుర్తుంటుందండి. సో ఇప్పుడైతే చూద్దాం. బాబు రాజేంద్ర ప్రసాద్ అండి, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు, వివి గిరి గారు, అహ్మద్ అలీ ఫక్రుద్దీన్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము అన్నమాట. ఇది మనకి రాష్ట్రపతుల లిస్ట్ అండి. సో ఈవిడ ఇంకా కంటిన్యూ అవుతున్నారు, ఇది మీకు కూడా తెలుసు, ద్రౌపది ముర్ము గారు. ఇదన్నమాట. ఓకేనా. సో ఈ కోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి వింటే అర్థం కాకపోతే రెండోసారి కూడా వినండి. ఖచ్చితంగా కోడ్ చాలా ఫన్నీగా
మీరు కళ్ళు మూసుకొని విన్నారంటే అది మనకు కనిపిస్తుంది. రాధ ప్రసాదం పట్టుకొని రాధ రావడం, ఒకరికి ఇవ్వడం, ఒకరికి ఇవ్వకపోవడం, అతను నీలంగా మారిపోవడం, రాధని జైల్లో వేసడం, ఇదంతా మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. అప్పుడే బాగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా? సో వీళ్ళ ఇయర్స్ కూడా నేను ఇక్కడ రాశాను, ఎవరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు రాష్ట్రపతిగా కొనసాగారు అని చెప్పి. ఓకేనా? జాకిర్ హుస్సేన్ గారు అయితే 2 years, అహ్మద్ అలీ గారు 3 years కొనసాగడం జరిగింది. ఓకేనా? ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఎప్పటికీ మర్చిపోరని అనుకుంటున్నాను. వీలైతే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక జీకే కోడింగ్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.